హలో అండి, వెల్కమ్ టు స్వరూప వరల్డ్. ఈరోజు నువ్వుల కారం పొడి తయారు చేసుకుందాం. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. నువ్వుల కారం పొడి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముందు నువ్వులు చిన్న మంట మీద వేపుకోవాలి. ఈ కారం పొడి రుచి నువ్వులు వేపటం మీదే ఆధారపడి ఉంటుంది. మాడకుండా స్టవ్ దగ్గరే ఉండి నెమ్మదిగా వేపాలి. ఇలా వేగాక ప్లేట్లో వేసుకోవాలి. 1 స్పూన్ పల్లీలు వేపి ప్లేట్లో వేసుకుందాం. పల్లీలు ఎక్కువ వేసుకోవద్దండి, నువ్వుల ఫ్లేవర్ తగ్గిపోతుంది. తర్వాత బాండీలో 1 స్పూను నూనె వేడయ్యాక 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 1/2 టీ స్పూను మెంతులు వేసి వేపాలి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి, మెంతులు ఎక్కువైతే కారం పొడి చేదవుతుంది. ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ వేయకుండా ఎండుమిరపకాయలు, నువ్వులు, ఎల్లిపాయలతో కూడా నువ్వుల కారం పొడి చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసి నువ్వుల కారం పొడి తయారు చేసుకుంటే నువ్వుల కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. మంచి వాసన వచ్చే వరకు వేపి ప్లేట్లో వేసుకుందాం. ఇదే బాండీలో ఎండుమిరపకాయలు మన కారానికి తగినట్లుగా వేసి వేపాలి. నువ్వుల కారం పొడిలో కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మిరపకాయలు కొంచెం వేగాక కరివేపాకు వేసి వేపాలి. ఇలా వేగాక వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేపిన మిరపకాయలు, ధనియాల మిశ్రమం, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పొడిలో నువ్వులు, పల్లీలు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా అయ్యాక ఎల్లిపాయలు వేసి మిక్సీ చేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా చక్కగా గ్రైండ్ అయ్యాయండి. ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. నువ్వుల పొడి గుమగుమలాడే మంచి వాసన అయితే వస్తుందండి. చల్లారాక ఉప్పు సరిపోయిందా చూసుకోవాలి. బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. నువ్వుల కారం పొడి అన్ని బ్రేక్ఫాస్టుల్లోకి బాగుంటుంది. వేడి వేడి అన్నంలో రుచి అదిరిపోతుంది.